అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం. కార్తీక పురాణం అధ్యాయం 15. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసంలో 15వ రోజు చేయవలసిన విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 15వ రోజు పౌర్ణమి. ఇది చాలా పవిత్రమైన రోజు. ఈరోజు ఉపవాసం చేయాలి. పుల్లని పదార్థములను తినకూడదు. అతిథికి భోజనం పెట్టాలి. చంద్రుణ్ణి దర్శించాలి. వెండి అన్నాన్ని దానం చేయాలి. ఈ 15వ రోజు చేయవలసిన పారాయణము. దీపము వెలిగించుటచే ముక్తి పొందిన ఎలుక. జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఈ విధంగా అన్నారు: ఓ జనకరాజా, కార్తీక మాస మహిమ గురించి ఎంత చెప్పినను అది పూర్తి కాదు. మరొక కథను చెప్పెదను, విను అని ఇట్లు చెప్పనారంభించారు. ఈ మాసములో హరినామ సంకీర్తనములు చేయుట, వినుట, శివకేశవుల ఆలయములలో దీపారాధన చేయుట, కార్తీక పురాణము చదువుట లేక వినుట చేయాలి. ఆ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైన రోజు. ఆ ద్వాదశికి హరిబోధిని అనే పేరు కూడా ఉంది. ఆ పరమపావనమైన రోజున భక్తితో శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధ పుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యమును సమర్పించిన విశేష ఫలము పొందుదురు. ఈ విధముగా నెల రోజులు క్రమము తప్పకుండా చేసినచో వారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానము ఎక్కి సరాసరి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులయందు అయినా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపం వెలిగించవలెను. ఈ మహాకార్తీకంలో ఇతరులు ఉంచిన దీపము ఆరిపోకుండా చూసిన వారికి కూడా సమస్త పాపములు నశించును. దాని గురించి ఒక కథ చెబుతాను, వినుమని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగారు. పూర్వము సరస్వతీ నదీ తీరములో శిథిలమైన ఒక దేవాలయము ఉన్నది. కర్మనిష్ఠుడనే ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసము అంతయు అచటనే ఉండవలనని తలచి ఆ పాడిపడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు వేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజిస్తూ ఎంతో నిష్ఠతో పురాణ పఠనం చేయుచున్నాడు. ఈ విధంగా కార్తీక మాసము అంతయు చేయాలని సంకల్పించాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలనని తలచి ఆ ఒత్తిని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగినది. నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినది. అది కార్తీక మాసం అగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి వెలుగుటచే ఎలుక చేసిన దాని పాపములు అన్నీ హరించకపోయి పుణ్యము ప్రాప్తించినది. వెంటనే అది మానవ రూపంలోకి మారినది. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుట చూసి, ఓయి, నీవు ఎవరు? ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా అతడు ఆ యోగికి నమస్కరించి, ఆర్య, నేను ఎలక రూపం ధరించిన మనిషిని. రాత్రి నేను ఆహారమును వెతుకుచు ఈ దేవాలయంలోనికి ప్రవేశించాను. ఏమీ దొరకనందున నెయ్యి వాసనలు వెదజల్లుచున్న ఆరిపోయిన ఒత్తిని తినవలనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం వద్దకు రాగా నా అదృష్టము కొద్దీ ఆ ఒత్తి వెలుగుచున్న ఒత్తిని తాకి ఆ ఒత్తి కూడా వెలిగినది. నా పాపములు పోయి నాకు పూర్వజన్మ లభించినది. ఓ మహానుభావ, నేను ఎందుకీ ఎలక జన్మ ఎత్తవలసి వచ్చనో దానికి గల కారణమేమిటో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంతటి యోగీశ్వరుడు తన దివ్య దృష్టితో చూసి, ఓయి, నీవు పూర్వజన్మములో బాహ్లిక దేశములో జైమినీ గోత్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణుడువు. నిన్ను అందరూ బాహ్లీకుడు అని పిలిచేవారు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు, నిత్యకర్మలు మరచి శ్రాద్ధభోజనంతో పాటు కాకులకు, పిశాచాలకు పెట్టే బలిపిండాలు కూడా తినుచు వేదశాస్త్ర పండితులను తిడుతూ కాలం గడిపేవాడివి. ఆడపిల్లలను అమ్మే వృత్తి చేయుచు దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు అన్ని తినుబండారములు మరియు పాలు, పెరుగు,
మజ్జిగ మొదలుగున్నవి చాలా చౌకగా కొని అత్యాశతో తిరిగి వారిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు దానం చేయక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. నీ భార్యను శూద్రజాతి వారి ఇంట పనులు చేయించి పాపము మూట కట్టుకున్నావు. మరణించిన తరువాత ఎలక జన్మ ఎత్తి పూర్వపు జన్మ పాపమును అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున నీ పాపాలు నశించి పుణ్యాత్ముడవైతివి. దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కనుక నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందమని చెప్పగా అతడు యోగి చెప్పిన విధంగా చేసి ముక్తిని పొందాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 15వ 15వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అనంత స్పిరిచువల్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.